తెలంగాణ ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్లోని కాంగ్రెస్ భవన్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పు 65,000 కోట్లు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పు చేసిందని, రాష్ట్రాన్ని పాతాళానికి దిగదార్చిందని ఆయన మండిపడ్డారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రారంభించలేదని అన్నారు. జిల్లాకు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో ఏం తీసుకొచ్చారు? చెప్పుకోదగిన ప్రాజెక్ట్ ఏం తీసుకొచ్చారు? మెడికల్ కళాశాల పుట్టిన ప్రతి బిడ్డ మీద 2 లక్షల అప్పుతో పుడతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఇది మీరు సాధించే ఘనకార్యం. ఎందుకని తెలంగాణ తెచ్చుకున్నాము? ఎవరి కోసం తెలంగాణ తెచ్చుకున్నాము? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత ప్రజలు మీరు నమ్మబలికిన వాగ్దానాలు, ఆచరణ సాధ్యమైన వాగ్దానాలు నమ్మి మీకు అధికారం పెట్టకబెడితే ఈ 8.5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో